ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మేము ఎక్కడికి బయలుదేరుతున్నామంటే ఆంధ్రాకి వెళ్తున్నాము. ఆంధ్రా కంటేనే నాకు ఎక్కలేని సంతోషం అయితే వచ్చేస్తుంది. రోడ్డుకి చూడండి, అటువైపు ఇటువైపు చెట్లు అయితే ఎంత పచ్చిగా ఉన్నాయో చూస్తుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. బెంగళూరు టు మదనపల్లి వెళ్ళేటప్పుడు చింతామణి దాటామంటే చాలు, అక్కడ నుండి గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువగా ఎక్కడ చూసిన మామిడి తోటలు, అంతేకాకుండా ఒక పెద్ద అడవి అయితే వస్తుంది, కొండలు గుట్టలు. నైట్ టైం అయితే ఇట్లా జర్నీ చేసామంటే మనకి ఎక్కువగా జంతువులు అయితే కనిపిస్తుంటాయి. అనిమల్స్ అయితే ఎక్కువ రోడ్ దాటుతూ అలా అయితే కనిపిస్తుంటాయి. ఈవినింగ్ టైంలో వచ్చామంటే ఎక్కువగా నెమళ్ళు అయితే రోడ్ సైడ్ లో చెట్ల పైన కానీ పంట పొలాల్లో కనిపిస్తుంటాయి. చాలా బాగుంటుంది చూడ్డానికైతే. ఇక్కడ చూసామంటే ఒక పెద్ద కొండలాగా కనిపిస్తా ఉంది కదా, ఇక్కడైతే చాలా మంది ఆగి ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ దగ్గర నుండి చూసామంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడ్డానికైతే. ఇక్కడ వచ్చినప్పుడు అయితే నాకైతే ఒక్కొక్కసారి అయితే భయం వేస్తుంది, ఎక్కడైనా సింహాలు పులులు అలా ఏమన్నా ఉంటాయేమో అని భయం వేస్తుంది. అంత పెద్ద అడవి ఇక్కడైతే. ఇంకొకటి ఏంటంటే మంకీస్ అయితే, కోతులు ఎక్కువగా రోడ్ సైడ్ లో అయితే కనిపిస్తా ఉంటాయి. మనం ఏమైనా ఫ్రూట్స్ కానీ అలా అయితే ఇవ్వచ్చు, కానీ జాగ్రత్తగా ఇవ్వాలి. ఒక్కొక్కసారి చాలా గుంపులుగా అయితే వస్తుంటాయి. అలాంటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఇస్తే సరిపోతుంది. బెంగళూరు నుండి మదనపల్లికి వచ్చేటప్పుడు చిప్పిలి దగ్గర ఆంధ్రనీవ కాలువ, ఇందులో అయితే కృష్ణ నది వాటర్ అయితే వస్తుంది. ఈ కృష్ణ జలాల మీద ఆధారపడి ఎంతో మంది రైతులు అయితే వ్యవసాయం అయితే కొనసాగిస్తారు. ఇంకా మేమైతే ఇంటికి వచ్చామా, తిని కూర్చొని ఉన్నాము. ఇంకా అమ్మ అయితే ఏం చెప్పిందంటే ఏర్ అయితే వచ్చింది, నీళ్ళు అయితే చాలా బాగా వచ్చాయని చెప్పింది. ఇంకా అయితే చూద్దాం పద్మ అని అనేసరికి అమ్మ అయితే వస్తుంది. ఇంకా రామ్ అయితే రాలేదు. ఇంకా నేను గౌతమి అయితే వెళ్తున్నాము అమ్మతో పాటు. గడ్డి అయితే చాలా బాగా వచ్చింది. నేల మీద చూడండి, గడ్డి ఎంత బాగా ఒక చాప పరిచినట్టుగా వచ్చేసింది. పశువులకి ఇంకా 2-3 నెలల వరకు ఇంకా మేత కొరత అయితే ఉండదు. గడ్డి అయితే చాలా బాగుంటుంది. పల్లెల్లో మనం ఎక్కడికి వెళ్తున్నా సరే ఈ సీతాఫలాల చెట్లు అయితే ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి. పొలాల గట్ల మీద కానీ, లేకుంటే ఇలా ఖాళీ ప్రదేశాల్లో కానీ ఎక్కడ చూసినా సీతాఫలాల చెట్లు ఉంటాయి. ఇంకా అమ్మ అయితే కాయలు కోసుకొని వస్తుంది, కానీ అవి కళ్ళు తెరుస్తాయి కదా, అలా అయితే తెరవలేదు. కానీ అమ్మ కోసుకొని వచ్చేసింది. ఇవి లేతకాయలు, ఇవైతే పండవు. ఇంకా మేము రేపు ఊరికి పోతాం కదా అని మళ్ళీ దొరకవేమో అని చెప్పి అమ్మ కోసుకొని వచ్చింది. కానీ ఇవి పండినా కూడా అంత స్వీట్ ఉండదు, చప్పగా ఉంటాయి. ఇక్కడ నా ముందు చూడండి, ఏదో పంట అయితే ఎంత బాగా వచ్చింది కదా. అలానే చూస్తా ముందుకు వెళ్ళానా, అది పంట కాదు, ఇవంతా గబ్బు చెట్లు ఉంటాయి కదా, కలుపు మొక్కలు. అవి కానీ ఎరువులు వేసి పండించినా కూడా ఇంత బాగా పంట అయితే రాదేమో. ఆ కలుపు మొక్కలు అయితే అంత ఇదిగా వచ్చేసాయి.
నేను ముఖ్యంగా అమ్మని తీసుకొని వచ్చింది ఏర్ చూడడానికి. ఇంక ఇంతలోనే మా అక్క అయితే ఫోన్ చేసి కూరకు పోతానే వస్తావా అని అడిగింది అమ్మనైతే. ఇంక అమ్మ వెళ్దాం రా, రేపు ఎట్లా నువ్వు ఊరికి వెళ్ళిపోతావు కదా, తీసుకొని పోవచ్చు బెంగళూరుకి అని చెప్పింది. ఇంకా నాకైతే ఈ వాటర్ చూస్తా అంటే అసలు వదిలి వెళ్ళాలనే లేదు. సరే మా నువ్వు వెళ్ళు, తర్వాత గౌతమి నేనైతే వస్తామని చెప్పి అమ్మని పంపించేసాము. ఇక్కడ చూడండి వాటర్ అయితే ఎంత బాగుందో, మేమైతే ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. అమ్మ వెళ్ళినట్టే వెళ్ళిందా, మళ్ళీ వచ్చింది, వీళ్ళిద్దరే ఉన్నారు అని చెప్పి మళ్ళీ పిలవడానికి అయితే వచ్చింది. నువ్వు వెళ్ళు మా, మళ్ళీ మేము వస్తామని చెప్తా ఉన్నాను. అమ్మ అయితే వినుకున్నా. అక్కడ ఇంకా ప్లేసెస్ చాలా బాగున్నాయి చూదురా, చేన్లు అంతా చాలా బాగుంటాయి, మళ్ళీ కావాలంటే ఈ దారింటి వచ్చేటప్పుడు మళ్ళీ ఇట్లే వద్దురా అని చెప్పిందా. ఇంకా మేము కూర కోసుకొని వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, మబ్బు అయిపోతుంది. ఇంకా అందుకే సరే మా ఇంకొంతసేపు ఉండి అయితే వచ్చేస్తాము, సరే వెళ్ళి మా అని చెప్పి అమ్మను అయితే పంపించేసాము. ఇంకా మా గౌతమి నేను ఇంకా వీడియోస్ ఫొటోస్ అంతా తీసుకుంటా ఉన్నామా. ఇంకా ఇంతలోనే మా అక్క అయితే వచ్చింది. మేము ఒక సైడ్ నిలబడుకొని చిన్నగా మాట్లాడుకుంటా వీడియోస్ తీసుకుంటా ఫొటోస్ తీసుకుంటా ఉన్నామా. మా అక్క సైడ్ నుండి వచ్చింది. చిన్నగా మాటలు వినిపించేసరికి అయ్యో ఒకటే వచ్చాను, ఎవరో మాట్లాడుతున్నారు అని భయం వేసిందంట. మేమేమనుకున్నామంటే ఆ అక్క అయితే నీళ్ళల్లో నడుచుకుంటూ వచ్చింది కదా, ఆ నడిచేటప్పుడు అయితే సౌండ్ వస్తా ఉంది వాటర్ లో, ఎవరు కనిపించలేదు. నాకైతే చాలా భయం వేసింది, ఎక్కడికి పోవాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్కడికైనా పక్కకి స్పీడ్ తో వెళ్ళిపోదాం అనుకుంటే స్లిప్పర్స్ వేసుకున్నామా, ఆ బండల మీద అయితే జారిపోతుంది. ఫస్ట్ అయితే మా గౌతమి కూడా భయపడింది. మళ్ళీ తర్వాత అయితే ఉండు నేను చూస్తానని చెప్పి ఆ పిల్లకి కొంచెం ముందుకు వెళ్ళి చూసేసరికి మా అక్క గాని మళ్ళీ ఇద్దరు చెప్పుకొని నేను భయపడ్డాను మీరు భయపడ్డారు అని చెప్పి నవ్వుకున్నాము. అలా జరిగింది. ఇంకా మా ఊరి వాళ్ళు అయితే ఇట్లా ఏట్లో నీళ్ళు వచ్చినప్పుడు అయితే బట్టలు అలా ఉతకాలంటే ఇంకా ఏటికైతే వచ్చేస్తుంటారు, దగ్గరగా ఉంటుంది కదా ఊరికైతే. ఇక్కడ ఏట్లో ఎక్కడ చూసినా చిన్న చిన్న చేపలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వాటిని అయితే పట్టడానికి వెళ్ళింది మా గౌతమి, పడుతుందంట. ఇక్కడ గుడి పక్కన ఒక బాదం చెట్టు ఉంది. కాయలు అయితే చాలా బాగా వచ్చాయి, పండిపోయాయి. ఇంకా ఈ కాయలను అయితే కోసుకుందామా వద్దా అని చూస్తాను. అమ్మ అయితే ఫోన్ చేస్తానే ఉంది ఇక్కడికి రండి రండి అని చెప్పి. ఇంకా సరేలే మళ్ళీ రేపు ఎలా టైం ఉంది కదా, మార్నింగ్ వచ్చి కాయలు అయితే కొన్ని కోసుకుందామని ఇంకా మేమైతే వెళ్తున్నాము. పల్లెలంటే అందమైన ప్రకృతే కాదు, ఇలాంటి పాముల పుట్టలు కూడా ఉంటాయి. మనం వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్తగా వెళ్ళాలి.
ఇంకా ఇప్పుడు మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇంకా మా అక్క, మా అమ్మ అయితే ఇక్కడ కూరకైతే కోస్తా ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనినైతే ఎర్రబద్దాకు అంటారు మా సైడ్ అయితే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, కానీ దొరికేది అయితే చాలా తక్కువగా దొరుకుతుంది. గురుగాకైతే ఎక్కువ దొరుకుతూ ఉంటుంది, ఈ ఆకైతే చాలా తక్కువ దొరుకుతుంది. దీనికోసమే ఎక్కువ వెతుకుతూ ఉంటారు. ఈ ఎర్రబద్దాకైతే అంత ఎక్కువగా అయితే కనిపించదు. ఇంకా నేను వస్తాను ఇట్లా నాకైతే కనిపించింది, ఇంకా నేను కోస్తా ఉన్నాను. ఈ ఆకు ఎంత తక్కువ దొరుకుతుందో అంత టేస్టీగా ఉంటుంది. ఈ చేనులో గురుగాకైతే చాలా ఎక్కువగా ఉంది. ఎర్రబద్దాకైతే అసలు కనిపించడం లేదు. ఎక్కడో ఒక్కొక్క ప్లేస్లో అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మా అక్క వెతుకుతూ ఉంది కదా, అలా అయితే స్లోగా నెమ్మదిగా వెతుక్కొని అదైతే కోసుకోవాలా. ఇక్కడ మా అక్క, మా అమ్మ ఏం చేస్తున్నారంటే ఇది గురుగాకు, ఎర్రబద్దాకు సపరేట్గా అయితే కోస్తా ఉన్నారు. ఎందుకంటే ఎర్రబద్దాకు ఒకటే దొరికిందనుకో అదొకటే మాత్రం పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. లేకుంటే కొద్దిగా దొరికిందనుకో ఇది గురుగాకు, ఎర్రబద్దాకు రెండు కలిపి పప్పు చేస్తారు. ఈ ఆకు ఎక్కువగా వేరుశనగ పంట వేస్తారు కదా, దాంట్లో అయితే ఎక్కువ దొరుకుతూ ఉంటుంది మా సైడ్ అయితే. నాకు ఎర్రబద్దాకు ఫస్ట్ లో వచ్చినప్పుడు అయితే కనిపించింది, ఇప్పుడైతే ఎక్కడ కనిపించలేదు, అదే వెతుకుతా ఉన్నాను. ఈ గురుగాకు అయితే ఎక్కడ చూసినా మనం పంట పండిస్తే ఎలా ఉంటుందో అలా అయితే ఉంది. ఇంకా చీకటి అయిపోయేలాగా ఉంది, చాలా లేట్ అయిపోయింది. ఇంకా అమ్మ అయితే ఎర్రబద్దాకు ఇంత కోసింది, ఇక్కడ గురుగాకు చూడండి ఇంత అయితే కోసింది, మాకైతే సరిపోతుంది. ఇదేం చెట్టో తెలియదు కానీ కాయలు అయితే చాలా బాగున్నాయి. గవర్నమెంట్ వాళ్ళు రోడ్ సైడ్ లో చెట్లు నాటుతారు కదా, అలా నాటిండే చెట్టు ఎంత బాగున్నాయో చూడ్డానికి. ఈ కాయలు చాలా బాగున్నాయని ముట్టుకుంటా అంటే అమ్మ ముట్టుకోవద్దండి, అవి చేతులకు అంతా నవ్వు వచ్చేస్తుంది, దద్దరులాగా వచ్చేస్తాయని చెప్తా ఉంది. ఇప్పుడు మేము ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మయ్య, ఇప్పుడు చీకటి పడేలోగా ఊర్లోకైతే వచ్చేసాము. మేము వచ్చే స్టార్టింగ్లోనే మా అక్క వాళ్ళ ఇల్లు వస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర అయితే చిన్న మేక పిల్లలు అయితే మేపుతున్నారు. అవి చెవులు అయితే ఎంత పొడవుగా ఉన్నాయి, భలే ఉన్నాయి, క్యూట్గా మేక పిల్లలు.
కూర కోసుకొని వచ్చాం కదా, అదైతే నా కోసం అయితే అట్లే అమ్మ వాటర్లో తడిపి ఒక క్లాత్లో పెట్టేసింది. మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను బెంగళూరుకి ఎత్తుకొని పోయేంత వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తూ ఉంది అమ్మ. ఇదేమంటే మిర్చి పౌడర్ వేయకుండా పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం వెల్లుల్లి మొత్తము రోట్లో రుబ్బేసి వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ధనియాల పొడి వేస్తుంది అమ్మ. ఇంకా మిర్చి పౌడర్ అయితే అస్సలు వేయరు. ఇలా అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మ మాకు కొన్ని ముక్కలు వేయించింది. ఇది ధనియా పౌడర్ వేయక ముందు అయితే పచ్చిమిర్చి, మిరియాలు అవి దంచి వేసింటారు కదా, అప్పుడైతే ముక్కలు కొన్ని వేయించింది. చాలా టేస్టీగా ఉంటాయి ఈ ముక్కలు అయితే. చికెన్ కర్రీ అమ్మ ఎప్పుడు ఇట్లా పచ్చిమిర్చి వేసి అప్పుడప్పుడైతే ఇలా చేస్తూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం చికెన్ కర్రీకి మిర్చి పౌడర్ వేసేదానికంటే ఇలా పచ్చిమిర్చి దంచి వేసామంటే ఆ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. నేను ఊరికి వచ్చినప్పుడు ఎక్కువగా అమ్మనైతే ఇలానే చేయమంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మేమైతే బాగా ఎంజాయ్ చేస్తా తిన్నాం చికెన్ కర్రీ అయితే. ఇక్కడ మా నాన్న కట్లు చీలు కుడతా ఉన్నారు. ఇంకా పొద్దున్నే వంట చేయాలంటే ఇంకా కట్లు ఉండాలి కదా, అయిపోయినాయని అమ్మ చీలు కుట్టమంటే చీలు కుడతా ఉన్నారు. మా గౌతమి ఇప్పుడే నిద్ర లేచినట్టుంది. లేచిన వెంటనే నా దగ్గరికి వస్తుంది. ఈ పిల్ల మేము వెళ్ళినామంటే అసలు మమ్మల్ని అయితే విడిచిపెట్టదు. అంత ఇష్టం తనకి మేమంటే. మాకు కూడా అంతే, సేమ్ గౌతమి అంటే అంతే ఇష్టం ఉంటుంది. ఇవేమంటే దొండకాయలు లాగా కనిపిస్తున్నాయి కదా, కానీ దొండకాయలు కాదు, ఇవి పొట్టేలకి వేయడానికేమో తీసుకొచ్చి వేశారు. ఇందులో అయితే కాయలు ఉన్నాయి కదా, వీటిలో అయితే విత్తనాలు ఉంటాయి. సేమ్ శివలింగం ఎలాగ ఉంటుందో అలా ఉంటాయి. విత్తనం అయితే చాలా బాగుంటుంది. అందుకే చూద్దామని మేమైతే తీస్తున్నాము. ఇంకా కాయలో అయితే విత్తనాలన్నీ మా గౌతమిని తీయించింది. ఇంకా కాలేజీకి టైం అయిపోతుందని వెళ్తా ఉంది. గింజలు చూడండి ఎంత బాగున్నాయో, శివలింగ రూపంలో చాలా అద్భుతంగా ఉన్నాయి కదా.
మార్నింగ్ టిఫిన్‌కి చపాతీ, చికెన్ కర్రీ చేసింది. ఇక్కడ మేము తినక ముందే ఒక చపాతీ పెట్టేసాము ఫస్ట్‌లోనే. చూడండి ఇప్పుడు ఇంకా చపాతీ కావాలంటే చపాతీ కోసం కాలుతో అలా పిలుస్తానే ఉంది. ఇంకొకటేంటంటే ఈ పొట్టేలు గడ్డి తినేదానికంటే అమ్మ అన్నము, పప్పు చేస్తుందా ఒక గిన్నెలో పెట్టినామంటే మొత్తం తినేస్తుంది. గడ్డి పెట్టినామంటే అసలు తినదు. నాన్ వెజ్ తప్పనిచ్చి మనం ఏ ఫుడ్ పెట్టినా కూడా అసలు తింటుంది. మనం ఏం తింటామో అవి అయితే తినేస్తుంది. ఇంకా పాపం ఈ పొట్టేలను అయితే మేము ఇంకా ఊరికి వచ్చేలాగా అమ్మేస్తారేమో అనుకుంటాను. దీనికి చపాతీ ఎంత నచ్చిందో చూడండి. అమ్మనైతే పాపం ఎలా పెట్టమని అడుగుతా ఉందో. ఈసారి మళ్ళీ మేము తిరిగి వచ్చేసరికి ఈ పొట్టేలు ఉండదు. ఇంకా మేము లాస్ట్ డే కూరాకంతా తీసుకొని వచ్చాము కదా, అవైతే ఒక క్లాత్లో వేసి పెట్టినింది అమ్మ. ఇంకా ఇప్పుడు తీసి ఈ టబ్బులోకి అయితే వేసింది. దీని నుండి ఇంకా కవర్లోకి అయితే పెట్టిస్తుంది. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటేనే కూరకు టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా నేనైతే ఈరోజు బయలుదేరుతున్నాను కదా, ఇంకా ఇంటికి పోతాను ఇట్లా చేసుకుంటాను ఈ కూరాకుని. ఇంకా ఇప్పుడు మేమైతే బెంగళూరుకి బయలుదేరుతా అంటే ఇంకా అమ్మ ఏం చెప్పిందంటే మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే జామ చెట్టు ఉంది. కాయలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, కొన్ని కోసుకొని పోయి తినొచ్చు అని చెప్పిందా. అందుకోసం అయితే వచ్చాము. ఈ కాయలు అయితే చాలా చిన్నగానే ఉంటాయి, పండిపోతాయి, చాలా స్వీట్గా ఉంటాయి. ఇంకా నేను ఇన్ని కాయలు కోసుకున్నాను, సరిపోతాయి. చెట్టు నిండా అయితే ఇంకా అక్కడక్కడ అయితే చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇంకా నేను జాంకాయలు కోసుకొని ఇంటికి వచ్చాను. వచ్చేదారిలో ఈ పొట్టేలను అయితే కట్టేస్తారా, తింటుందేమో అని పెడతా అంటే ఇవైతే తినదు. చపాతీ, దోశ అలాంటివి అయితే, పూరి అలాంటివి అయితే బాగా తింటుంది. అమ్మ వాళ్ళకి బాయ్ చెప్పి ఇంకా మేము బెంగళూరుకి బయలుదేరేసాము. మేము ఇంటి దగ్గర నుండి బయలుదేరి వచ్చేటప్పుడు తినకుండా అయితే వచ్చేసాము. ఇంకా మదనపల్లిలో అయితే గోంగూర హోటల్ ఉంది, చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ అయితే. కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ ఎంత ఫేమస్, మా మదనపల్లిలో గోంగూర హోటల్ అయితే అంత ఫేమస్. మన ఇంటి ఫుడ్ అయికట్టే ఉంటుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది. మేము ఎప్పుడైనా మదనపల్లిలో భోజనం చేయాలన్నా లేకుంటే పార్సల్ తెచ్చుకోవాలన్నా ఈ గోంగూర హోటల్కి వెళ్తుంటాము, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడైతే తీసుకొని వచ్చాము. ఇంకా దారి మధ్యలో ఇట్లా చెట్ల కింద కూర్చొని తింటా ఉన్నాం, చాలా బాగుంటుంది. ఇలా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇంటి దగ్గర నుండి కానీ లేకుంటే ఇలా హోటల్లో పార్సల్ తెచ్చుకొని కానీ దారి మధ్యలో ఇలా చెట్ల కింద కూర్చొని తిన్నామంటే ఫుడ్ టేస్టీగా ఉంటుంది.
మేము ఇంటికి వచ్చేసరికి టైం 7:30 అలా అవుతా ఉంది. కొంతసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా కూరకైతే తీసుకొచ్చాను కదా, అది ఎక్కడ వాడిపోతుందో అని నాకైతే టెన్షన్గా ఉంది. ఇంకా ఇప్పుడైతే కూరకంతా క్లీన్ చేసి ఇంకా పప్పు చేద్దామని చేస్తూ ఉన్నాను. పప్పు చేసేది వీడియో తీద్దాం అనుకున్నా కానీ చాలా అలసిపోయాము, అందుకే తీయలేదు. ఇప్పుడు కూరాకు పప్పు అయిపోయింది, రైస్ చేసి పెట్టేశాను. కూరాకు అంతా క్లీన్ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఈ ఎర్రబద్ద కావాలనుకున్నా కూడా టౌన్లో అయితే దొరకదు. మనకు కావాలనుకుంటే పల్లెలకు వెళ్తే చాలా ఓపికతో అయితే వెతకాలి, అప్పుడే దొరుకుతుంది. ఈ ఆకు పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, మనం చేపల పులుసు నైట్లో చేసి మార్నింగ్ తింటే ఎలా టేస్ట్ పెరుగుతుందో సేమ్ అదే రకంగా ఈ ఆకుకూరతో పప్పు చేసి తిన్నామంటే సేమ్ అలాగే ఉంటుంది, అంత టేస్ట్ పెరుగుతుంది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీకు వీడియో అంతా నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.